పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25-26 పవిత్ర వచనములు. ఆ సమయమున యేసు ఇట్లు పలికెను: పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వినుని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. క్రీస్తు నందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన భక్తి ఏ విధముగా ఉంటుంది, మన జ్ఞానము ఏ విధముగా ఉంటుంది? ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, చాలామంది మనలో మంచిది ఇది, వాక్యాన్ని తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటములో ఉన్న కొంతమంది, కొన్ని వర్గాల వారు, కొన్ని సంఘాల వారు, మంచిది ఉండాలి. కానీ ప్రియులారా, ఆ బైబిల్ జ్ఞానము భక్తిగా మారుతుందా లేదా? చాలా ముఖ్యమైనటువంటిది. బైబిల్ పరిజ్ఞానము మన దేవుని సన్నిధికి నడిపిస్తుందా లేదా? అదేంటండి నడిపిస్తుందిగా, ఏముంది అందులో? బైబిల్ జ్ఞానం ఉంటే నడిపిస్తుంది? నో, ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. అది ఆటోమేటిక్ కాదండి. కొంతమంది బైబిల్ని ప్రారంభం నుండి చివరి వరకు లెఫ్ట్ అండ్ రైట్ కోట్ చేయగలరు, కానీ జీవితం అంతా కూడా మారుగా ఉంటుందండి, వేరుగా ఉంటుందండి, అదో రకంగా ఉంటుందండి. బైబిల్కి సంబంధించిన జీవితాలు ఉండవు అవి. గొప్ప ఉదాహరణ ప్రియులారా, యూదా ఇస్కరియోతు. యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభు గురించి తెలుసు, యేసు ప్రభు అంతా తెలుసు, కానీ అనుక్షణము కూడా వాడి బుద్ధి వేరండి. ఇది ప్రియులారా, బైబిల్ నాకు తెలుసు కాబట్టి నేను దేవునికి ఇష్టమట్లినట్లుగా జీవిస్తున్నాను. ప్రభువా అనువారు పరలోక రాజ్యమున ప్రవేశించరు. జాగ్రత్తగా వినండి. అంతేకాదు ప్రియులారా, ఇంకా కొంచెం అడుగు ముందుకు వేసి నేను చెప్తున్నాను. పాపు గారు కాబట్టి, బిషప్ గారు కాబట్టి, గురువులు కాబట్టి, ఉపదేశాలు కాబట్టి, మరిదల సభ్యులో ఉన్నాం కాబట్టి, సంఘ పెద్దలం కాబట్టి, వాళ్ళు దేవుడు అంతా తెలుసు, వాళ్ళకి వాళ్ళు దేవునిలో తెలవటం వేరండి. ఆత్మీయంగా ఉన్నారు వారు. నో, ప్రతి ఒక్కరము కూడా మనం ప్రయత్నం చేయాలి. భక్తి, దేవునిలో విశ్వాసం వేరు, జ్ఞానం వేరండి. దేవుని గురించి తెలియటం వేరు, దేవునిలో భయభక్తులు కలిగి ఉండటం వేరు. ప్రియులారా, ఈ రోజున మీకు ఒక మాట చెప్తున్నా, చాలా ముఖ్యమైన మాట. నాకు బైబిల్ గురించి కొంచెమే తెలిసి ఉండవచ్చు, కానీ ఆ యేసయ్య మీద నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉండి పాపానికి దూరంగా బ్రతకగలిగితే దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. ఎస్, నీకు స్వర్గరాజ్యం, దైవరాజ్యంలో నువ్వు భాగస్థుడు అవుతావు. కానీ నాకు బైబిల్ పరిజ్ఞానం ఎంతుండి, ఎక్కడేముంది నాకు తెలుసు, దాని గురించి వివరణ చెప్పగలను, ఇవన్నీ కూడా తెలిసి భక్తి లేకపోతే దేవుని మీద, విశ్వాసం లేకపోతే ఆ బైబిల్ దేవుని మీద, ఆ విశ్వాసం వినయం లేకపోతే ఆ దేవుని మీద, విధేయత లేకపోతే ఆ దేవుని మీద, ప్రయోజనం శూన్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన జ్ఞానముతో, తన తర్కంతో దేవుణ్ణి తెలుసుకోవాలి అనుకున్నాడు, దేవుని జ్ఞానాన్ని సంపాదించాలి అనుకొని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక రోజున అడవి గుండా ప్రయాణమై వెళుతున్నాడు. దేవుడు అతనికి ఒక వరం కూడా ఇచ్చాడు. ఏంటి అంటే, జంతువుల భాషను మాట్లాడగలడు. జంతువుల భాషని వినగలడు, మాట్లాడగలడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న నదిలాగా, ఒక చెరువులాగా కనపడింది. ఆ చెరువులో ఒక ఏనుగు మునిగి స్నానం చేస్తున్నట్లుగా ఆ నీటిలో ఆడుకుంటుంది. ఒకవైపు గట్టు నుండి ఒక చిట్టెలుక బయటికి వచ్చి కన్నంలో నుంచి, ఏనుగో ఒకసారి పైకి లేచి నిలబడు అన్నది. ఇతనికి ఆ భాష అర్థమవుతుంది.
ఇదేంట్రా బాబు, అంత పెద్ద ఏనుగును పట్టుకొని ఈ చిట్టెలిక లేచి నిలబడమంటుంది అనుకున్నాడు. అసలు ఏంటిది విచిత్రంగా ఉందనుకొని ఏనుగు అన్నది కోపంతో ఏంటి ఏం కావాలన్నది అనేసరికి చిట్టెలిక అన్నదిలే ఒకసారి లేచి నిలబడో, సమాధానం ఒకసారి లేచి నిలబడమంటే అన్నది. సరే ఏనుగు మంచితనం మీద ఒకసారి లేచి నిలబడింది. నిలబడిన తర్వాత మళ్ళా సరేలే ఇక మళ్ళీ కూర్చో, నీళ్ళలో స్నానం చేసుకో అన్నది ఎలుక. ఏనుగు అసలు ఎందుకు లేవమన్నావు, ఎందుకు కూర్చోమంటున్నావు అసలు అంటే ఆ ఎలుక అంటది, నేను స్నానం చేసే డ్రెస్సు నా ఇంట్లో కనపడతల్లా, ఒకవేళ నువ్వు వేసుకున్నావేమో, నువ్వు దొంగిలించావేమో నువ్వు చూద్దామని లేచి నిలబడమన్నాను, నీళ్ళల్లో నాకు కనపడతలేదు అన్నది. వీడికి అస్సలు నవ్వు ఆగలేదు, చుట్టుకుని నవ్వటం ప్రారంభించాడు. ఓరి ఎలుక, చిట్టెలుక గింతంత లేదు, దీని డ్రెస్ అంత పెద్ద ఏనుక్కు పట్టుద్దని అసలు ఎక్కడుంది, అసలు ఎలా పట్టుద్ది దానికి అని ఆ ఎలుకతో అన్నాడు. ఎలుక, నువ్వు ఉంది ఏలుడంతా, అది ఉంది ఆకాశం అంతా, నీ డ్రెస్సు ఆ ఏనుక్కెట పట్టుద్దనంటే అప్పుడు ఎలుక అన్నదంటండి, మానవుడా మూర్ఖుడా, మరి నీ ఆలోచన ఎలాగా ఉంది? నీవు ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడివి, దేవుణ్ణి తెలుసుకోవాలి పూర్తిగా అని నీ జ్ఞానంతో నీ తర్కంతో నువ్వు ప్రయత్నం చేయటం లేదా? నేను అజ్ఞానినైతే నువ్వు అంతకంటే అజ్ఞానివి కదా అని చెప్పగానే అతనికి అర్థమయ్యింది. ఓహో, ఇది నేను చూసింది ఒక దర్శనం, నేను చూసింది ఒక దర్శనం. నా అజ్ఞానాన్ని నాకు తెలియజేయటానికి దేవుడే నాకు ఈ దర్శనాన్ని ఇచ్చాడు. నేను అంత పెద్ద దేవుణ్ణి నా జ్ఞానంలో బంధించాలి, నా తెలివిలో బంధించాలి, నా శక్తికి మించిన ఆలోచనలు నేను చేస్తున్నాను. తప్పులేదు తెలుసుకోవటంలో, దేవుని గురించి తెలుసుకోవటం, కానీ నా జ్ఞానంతో నేను బంధించేస్తాను, నా తర్కంలో నేను బంధించేస్తాను, అసలేంటి తేల్చేస్తా దేవుడి గురించి అనుకుంటున్నాడు. చూడండి, అది మూర్ఖత్వం కిందకు వస్తుంది. ప్రియులారా, జ్ఞానం ముఖ్యమే, కానీ జ్ఞానం కంటే విశ్వాసము, భక్తి, నడవడిక ముఖ్యం. అవును ప్రియులారా, చాలా ముఖ్యం ప్రియులారా. పొరపడకండి. భారతీయ వేదాలలో ప్రియులారా 3-4 రకాలుగా దేవుని చేరుకునేటువంటి మార్గాలు ఉన్నాయి. దేవుని చేరుకోవటానికి 3-4 రకాలు ఉన్నాయి. వాటిని ఏమంటారు? భక్తి మార్గ, జ్ఞాన మార్గ, కర్మ మార్గ, క్రియ మార్గ అంటారు. దేవుణ్ణి చేరుకోవటానికి ఇవి మార్గాలు. అయితే పండితులు ఏమంటారంటే వీటన్నిటిలో కూడా దేవుణ్ణి చేరుకునే సులువైన మార్గం ఏంటంటే భక్తి మార్గము. ఏమండి, పాతకాలంలో మన తల్లులకి, తండ్రులకి, మన తాతలకి ఏమంత జ్ఞానం ఉందండి? దేవుని మీద అపారమైన విశ్వాసంతో వాళ్ళు జీవించారు, భక్తితో బ్రతికారు, పాపానికి దూరంగా ఉన్నారు. ఆ గురువులు ఉపదేశాలు చెప్పినట్టు 2 మాటలు విని అలానే నడుచుకున్నారు. వాళ్ళు పాపం అంటే భయపడ్డారు. వాళ్ళు స్వర్గంలో లేరా? ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నారు. ఆధునిక ప్రపంచంలో నాకు బైబిల్ అంతా అనుకున్నటువంటి వారికంటే దేవుడి యొక్క జ్ఞానాన్ని మన జ్ఞానంతో అర్థం చేసుకోలేమండి. ఆయన సన్నిధిలో కావలసింది వినయము, విధేయత, దీనత, తగ్గింపు. యెషయా గ్రంథములో ప్రియులారా ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలలో, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా మార్గములు అంటే మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములు మీ ఆలోచనలకు, నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. మనం అంత పెద్ద దేవుణ్ణి ఇంత చిన్న జ్ఞానంతో బంధించాలనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. వినయముతో, దీనతతో తెలుసుకోవటంలో తప్పులేదండి. కానీ అదే సర్వస్వం అనుకోవటం గురించి మాట్లాడుతున్నాం ఈ రోజున. ఈరోజు మనం చదువుకున్న వాక్యములో ప్రభు ఏమంటున్నాడు? తండ్రి నీకు స్తోత్రమయ్యా, ఎందుకట? విఘ్నులకు, వివేకవంతులకు వీటిని మరుగుపరచి
చిన్న బిడ్డలకు బయలుపరిచావే. ఏంటి చిన్న బిడ్డలకు బయలుపరచటం? వాళ్ళు చిన్న పువ్వు చూడగానే ఆశ్చర్యపోతారు, హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. చిన్నది ఏదన్నా సంతోషం కలిగిస్తే ఆనందంలో ఉంటారు వాళ్ళు, అంతే. ఆధారపడతారు తల్లిదండ్రుల మీద పూర్తిగా. మనం పెరిగినా కొద్దిగా ఇవి కనపడవు మనకి. దేవుని యొక్క సుందరమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు మనకి ఇవి ఆనవు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 3వ వచనంలో కూడా ప్రియులారా, ప్రభు ఇదే మాట అంటాడండి, చిన్న బిడ్డల వలె మీరు మారాలి. ఏంటి అంటే ఎక్కువ తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటి? తండ్రి మీద తల్లి మీద ఆధారపడటమే. చెప్పాను కదా, రక్షణకి ఇదే ముఖ్యం, విశ్వాసం, నమ్మకం. బైబిల్ గ్రంథం ప్రియులారా, దేవుడు తనను తాను ఎరుకపరచుకున్నటువంటి దానిని తెలుసుకోవటంలో తప్పులేదు. కానీ అతి జ్ఞానముతో అతి తెలివితో ఏదో చేద్దాం, ఏదో పొడుద్దాం అనుకుంటాం చూడండి. దైవికమైన విషయాలలో భక్తిని విడిచిపెట్టి జ్ఞానమే ముఖ్యం అనుకుంటాం చూడండి. దాని గురించి హెచ్చరిస్తుందండి. కీర్తన 131 1 నుండి 3 చదవండి. ఆ కీర్తన చాలా చిన్నదండి, దావీదు రాసిన కీర్తన 131 1 నుండి 3 వచనాలు ప్రియారా. అందులో ఉందే 3 వచనాలు ఉంటాయి. అది చదవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా, చాలా ముఖ్యం ప్రియులారా. ఏంటంటే, ప్రభు నా హృదయము గర్వముతో ఉప్పొంగుటలేదు. నాకంతా తెలుసు దేవుడి గురించి, గర్వంతో ఉప్పొంగట్లా. నా కనులు పొరలు కమ్మలేదు. మహత్తర విషయములతో కానీ నాకు అంతుబట్టని సంగతులతో కానీ నేను సతమతమగుటలేదయ్యా. శక్తికి మించిన కార్యములు, శక్తికి మించినట్టు ఆలోచనలతో నేను సతమతం అవ్వకూడదు. కావలసిందేంటి? భక్తి, వినయము, విధేయత. తెలుసుకో, ఎస్, బైబిల్ చదువు, బైబిల్ రాసుకో, బైబిల్ కంటతాక పట్టు, బైబిల్ తెలుసుకో. కానీ చివరికి ఉండాల్సిందేంటి? దీనత, వినయము, తగ్గింపు. నేనెంత ప్రభువా. ఒకసారి పిల్లారా, సమయం లేదు కానీ యోబు గ్రంథంలో చివరి 4 అధ్యాయాలు చదవండి. దేవుడు చివరికి వస్తాడు, తర్కం జరుగుద్ది, దేవుడి గురించి వాదించుకుంటారు. యోబు వాదిస్తాడు, తన 3 మిత్రులు వాదిస్తారు, తర్వాత స్నేహితుడు వస్తాడు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఓ జ్ఞానం అలాగా, జ్ఞానం ఇలాగ, ఇవన్నీ మాట్లాడుకుంటారండి. యోబు గ్రంథం మనకు నేర్పించేది అదే. యాక్చువల్గా మనం అనుకుంటాం శ్రమల గురించి అనుకుంటామండి. యాక్చువల్గా యోబు గ్రంథం మనం నేర్పించేది ఏంటంటే, మానవుని యొక్క జ్ఞానం ఇంతే. ఆడి జ్ఞానముతో దేవుణ్ణి, ఈ సృష్టిని అర్థం చేసుకోలేడు. ఇదండి యోబు గ్రంథం మనకు నేర్పించేది. చివరికి దేవుడు వచ్చి 2-3 ప్రశ్నలు వేస్తాడు యోబుని. ఏమయ్యా, భూమికి పునాదులు ఎలా వేశారో నీకు తెలుసా? నువ్వు అన్నావు కదా, అది ఇదని నన్ను అన్నావు కదా. నీటి గుర్రాన్ని గురించి చెప్తాడండి, కొన్ని విషయాలు చెప్తాడు. నీకు తెలుసా అంటే తెల్లబోతాడు, మొహం ఎల్లబెడతాడు. ప్రారంభంలో తన 3 స్నేహితులతో మాత్రం వాదిస్తాడు. ముందు ఈ వాక్యాన్ని చదువుకున్న తర్వాత వెళదాం ప్రియులారా. 131వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నాయనా, గర్వంతో నేను ఉప్పొంగటలేదయ్యా. నాకు నన్ను పొరల కమ్మిపోలేదండి గర్వంతో. మహత్తర విషయములతో కానీ నాకు అంతుబట్టని సంగతుల గురించి తెలుసుకోవాలని నేను పడతల్లా. నా హృదయం నిర్మలముగాను ప్రశాంతముగాను ఉన్నది. పాలు మాన్పిన శిశువు తల్లి రొమ్ము మీద ప్రశాంతముగా పరుండినట్లే నా హృదయం నాలో నిమ్మళముగా ఉన్నది. నీ సన్నిధికి వస్తే నిమ్మళత. తరువాత, ఇశ్రాయేలీయులారా, మీరు ఇప్పుడును ఎప్పుడును ప్రభువును నమ్మండి. ఆ విశ్వాసమును నమ్మండి. ఆ నమ్మకంలో, విశ్వాసంలో నిజమైన శాంతి, సమాధానం. దానికోసం మనం యోబు గ్రంథంలో పోరాటం జరుగుద్ది. 3 స్నేహితులతో వాదిస్తాడు. వాదనే అంతా కూడా, యోబు గ్రంథం అంతా కూడా. ఇక చివరికి ప్రియులారా, దేవుడు వస్తాడండి, కనబడతాడు. ఇక ఎవరికి? యోబు కనబడతాడు. ఏమంటాడు యోబు? నాకు ఇదంతా వద్దు, దేవుడు నువ్వు కనపడి నాతో మాట్లాడాయా అంటాడు. ఇది అసలైనటువంటి క్రక్స్. దిస్ ఇస్ ద పివిటల్ ఆఫ్ ద బుక్. దిస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ద బుక్ అన్నమాట యోబు గ్రంథం. యోబు ఇక దేవుడు రానే వస్తాడండి. అటు పిమ్మట ప్రభువు తుఫానులో నుండి
యోబుతో ఇట్లు మాట్లాడటం ప్రారంభించాడు. ఎక్కడ? యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. అక్కడికి వస్తాడండి. 37 అధ్యాయాలు దేవుడు ఏం మాట్లాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే పైనుంచి నవ్వుతూ ఉంటాడు. ఓ దేవుడు అది, దేవుడిది, అది సృష్టి ఆరంభం, అది ఇది వాళ్ళు ముగ్గురు స్నేహితులు మళ్ళీ యోబు వాదించటం ఇదంతా జరిగిపోదు. మరొక స్నేహితుడు వస్తాడు, దాని జోలికి వెళ్ళట్లా. దేవుడు వచ్చి 4 ప్రశ్నలు వేస్తాడు. ఏమనంటే దేవుడు వచ్చేసి డైరెక్ట్గా మాట్లాడటం ప్రారంభించాడు. ఓయి, ఇట్టి అవివేకపు మాటలతో నా జ్ఞానమును తప్పుపట్టుట నీకు తగునా? నీవిప్పుడు ధైర్యంతో నిలిచి నా ప్రశ్నలకు జవాబులు చెప్పు. ఏంటి జవాబులు? నేను ఈ భూమికి పునాదులు ఎత్తినప్పుడు నువ్వెక్కడున్నావు? నీ అంతటి విజ్ఞానంతో నాకు జవాబు చెప్పు. అసలు నేను కొన్ని విషయాలు చదువుతాను పిల్లారా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనంలో, భూగర్భం నుండి సముద్రం ఉద్భవించినప్పుడు దాని కవాటంలో బంధించిన వాళ్ళు ఎవరు? అసలు నువ్వు చెప్పు. ఎవరు బంధించా? నీకు ఏమైనా తెలుసు? అసలు ఐడియా ఉందా? సాగరము మీద మేఘములను కప్పి దాని పొగమంచుతో నింపింది ఎవరు? అసలు నువ్వు చెప్పగలవా ఎలా వచ్చినాయో? కడలికి ఎల్లలు నిర్మించింది ఎవరు? నీకు తెలుసా? ఆ తర్వాత చెప్తాడు, చాలా విషయాలు చెప్తాడు. నీటి గుర్రాన్ని గురించి మాట్లాడతారు పీలకు దేవుని బిడ్డలారా, గాడిద గురించి మాట్లాడతారు. ఇవన్నీ ఎలాగా? తెల్లబోతాడు యోబు, తెల్లబోతాడు. ముగ్గురు స్నేహితులు కూడా తెల్లబోతారు. అంటే సారాంశం ఏంటంటే ప్రియులారా, మనకి కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయి, సవాళ్ళు ఎందుకు వస్తాయి, కష్టాలేంటి, మన జ్ఞానముతో తెలుసుకోవాలనుకుంటే ఎందుకు నాకు వచ్చిన శ్రమలు కాదు. దేవా నన్ను దీవించయ్యా, నన్ను కాపాడయ్యా. దీనత, వినయం. దెర్ ఈస్ నో ఆన్సర్ ఫర్ ద వై ఇన్ సఫరింగ్. శ్రమలలో ఎందుకు అనేదానికి సమాధానం లేదండి. ఎందుకు అంటే చాలా సమాధానాలు ఇవ్వచ్చండి. ఏంటి? నువ్వు చేసిన మిడిసిపాడుతానానికి, నువ్వు చేసిన పాపాలకే నేను పాపం లేదని చెప్పగలమా? నేనైనా నీవైనా ఎవడైనా భూమి మీద ఉన్నటువంటి వాడు నేను అసలు పాపమే చేయలేదని నిలబడగలమా? అదేమంటే ఆ పక్కన వాళ్ళు చేస్తున్నారు కానీ అనగలం, మాత్రం తప్పించుకుంటాం. మనం చేసిన పాపాలకి మనకు వచ్చేటి శ్రమలు పెద్ద గొప్పయ్యా లేవండి. లేదు ప్రియులారా, అవును. కానీ ప్రియులారా, సమాధానం సింపుల్గా ఇవ్వాలని. ఎందుకు నాకు శ్రమలో అంటే సింపుల్గా చెప్పగలడు దేవుడు. కానీ దానికి బదులుగా మనం ఆయన కనికర్మ కొరకే చూడాలి. భక్తి ఉండాలి మనలో, విశ్వాసం రావాలి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 28వ వచనంలో, రహస్యములు దేవుని చెంత ఉండును, రహస్యములు దేవునికి చెందును, మనకు కాదండి. చాలా ముఖ్యమైనటువంటిది. ప్రభువుని వేడుకోవాలి. నీవు నేను ఏం చేయాలి చివరిగా అంటే, రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నేర్పిస్తుందండి. నాకు ఆ జ్ఞానం నేర్చుకోవటం తప్పంటల్లా. డోంట్ మిస్టేక్ మీ, నన్ను అపార్థం చేసుకోమాకండి. కానీ జ్ఞానంతో దేవుడిని నాకు కావాల్సినవి మొత్తం వస్తేనో అది శక్తికి మించినటువంటి కోరికలు కోరద్దు. ఇక్కడ దీనత, వినయము, భక్తిభావం చాలా ముఖ్యం. రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. పౌలు గారు అంటున్నారు, ఏలయ్యన నాకు వసకబడిన దేవుని దయచేత మీ అందరికీ నేను ఇట్లు చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు? ఔన్నత్యమును అతిక్రమించి మీరు గొప్పగా భావించుకోకండి. మీ జ్ఞానాన్ని బట్టి నేను గొప్ప అనుకోమాకండి. దానికి బదులుగా మీ ఆలోచనలలో వినయము, విధేయతని చూపండి, దీనతను చూపండి. మీలో ప్రతి వ్యక్తియు దేవుడు తమకొచ్చగిన విశ్వాసమును బట్టి తనను ఎంచుకోవాలే కానీ నీ జ్ఞానాన్ని బట్టి నాకు ఉద్యోగం ఉంది, నేను ఈ విషయాలను నేనే ఎక్కువ సంపాదించేవాడిని, ఈ విషయంలో నాకంటే గొప్పవాడు లేడు, నేను జ్ఞానిని కాబట్టి నాకు పెద్దపీట విన్నో. దేవుని దగ్గర దీనత, వినయము, తగ్గింపు. అప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని, ఆత్మని దేవునికి సమర్పించుకోండి. ఆ సమర్పణ ఉండాలి మనలో, ఆ తగ్గింపు ఉండాలి ప్రియులారా. యేసుప్రభు ఈరోజు అంటున్నాడు, విఘ్నులకు వివేకవంతులకు మరుగుపరచాడు దేవుడు, మరుగుపరుస్తాడు. ప్రియులారా, అంశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ప్రయాసపడాలి, చదువుకోవాలి, కష్టపడాలి. కానీ దైవికమైన విషయాలలో ప్రియులారా దీనత, వినయము, భక్తిభావం ముఖ్యం ప్రియులారా. భక్తితో మనం దేవుని చేరుకుంటాం, కానీ తెలివితో, నేను ఈ విషయంలో తెలివైనటువంటి వాడిని కాదు, దేవుడు నన్ను దీవించాలి, పేరు గొప్పలు, అలా జరగాలి, ఇలా జరగాలి ప్రియులారా, నో. దేవుని సన్నిధిలో దీనత, వినయం ప్రియులారా, తగ్గింపు, దేవుని కృప రావాలంటే అప్పుడు దేవుడు అద్భుతాలు చూస్తాం, మనం దేవుని కృపను చూస్తాం. ప్రియులారా, ఈ ముగింపు సందేశాన్ని మనసులో ఉంచుకోండి. ఏమిటి అంటే, దేవుడు ప్రియులారా తాను తలుచుకుంటే ఏ జ్ఞానము లేనటువంటి వాడిని మహాజ్ఞానిగా మార్చగలడు. దేవుడు ప్రియులారా తాను తలుచుకుంటే ఏ శక్తి లేనటువంటి వాడిని మహాశక్తి సంపన్నుడిగా చేయగలడు. దేవుడు ప్రియులారా తాను తలుచుకుంటే కటిక పేదవాడిని మహాసంపదలతో నింపగలడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాదంటారా? కాబట్టి ఆయన సన్నిధిలో దీనత, వినయము, తగ్గింపు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. యేసురాజా, ఈనాడు మీరు మాకు నేర్పించినట్టు ఒకే ఒక అంశం, నీ సన్నిధిలో మేము మా జ్ఞానాన్ని కానీ, మా శక్తిని కానీ, మా తెలివిని బట్టి కానీ గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ దీనతతో వినయము కలిగినటువంటి వారికి నిన్ను నీవు బయలుపరుచుకుంటావు. భక్తిభావము, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలని నేర్పించావు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. నీవు మహాజ్ఞానివయ్యా, సకలాన్ని కలిగించిన సృష్టికర్తవు తండ్రి. సకల ప్రాణులకు, జీవరాశులకు సకలాన్ని సమృద్ధిగా అందించేటువంటి సమకూర్చువాడవు నీవే తండ్రి. మేమెంతటి వారేమయ్యా, మా జీవితం ఎంతటిదయ్యా, మేము బ్రతికేటువంటి సర్కిల్ ఎంతటిదయ్యా, నూలుపోగంతటిది. అయినా కానీ మా గర్వంతో, మా పొగరుతో, మాకు తెలియని తిక్కలితనముతో ప్రభువా మేము కొన్నిసార్లు గర్వంతో విర్రవీగుతుంటాం. మమ్ము క్షమించండి. ఈనాడు ప్రభువా మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి ఇకనైనా మేము వినయము కలిగి జీవించటానికి, దీనత కలిగి జీవించటానికి. యోబు చివర్లో మాట్లాడతాడయ్యా, అయ్యా నా తెలివి తిక్కలతనముతో, తక్కలతనముతో నేను మాట్లాడానయ్యా, నేనెంతటి వాడినయ్యా అని యోబు పలుకుతాడు. తనను తాను సమర్పించుకుంటాడయ్యా నీకు. మేము కూడా యోబు వలె మమ్మల్ని మేము మీకు సమర్పించుకునే కృపను మాకు దయచేయి తండ్రి. దీనతను మాకు అలవరుచు నాయన, తగ్గింపును మాకు నేర్పించు నాయన. నిన్ను నీవే తగ్గించుకున్నావు. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించు ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా నీ పరిశుద్ధమైన కారుచున్న రక్తముతో చిలకరించండి తండ్రి, శుద్ధి చేయండి. కుటుంబాలను దీవించండి తండ్రి, బిడ్డలను దీవించండి నాయన. ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారి ప్రార్థనలు ఆలకించమని, ఈ వీడియో క్రింద మెసేజ్ను, ప్రతి మెసేజ్ను కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.